శ్రీ శ్రీ ఆనంద గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ, నన్ను అనుక్షణం చైతన్యపరిచే గురుదేవులు ముకుంద పాదపద్మములకు నమస్కరిస్తూ, మీ అందరూ కూడా ఆ పరాత్పరని యొక్క అంశాలుగా భావిస్తూ, ఆ సూర్యకిరణం లాంటి ప్రకాశంలో నుంచి వెలువడిన కిరణాలుగా భావిస్తూ, మీ అందరిలో కూడా ఆ భగవంతుని యొక్క శక్తి ఉన్నదని గమనిస్తూ, మీ అందరి పాదాలలో శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సత్సంగం ప్రారంభిస్తాం. ముఖ్యంగా ఇక్కడ సత్సంగం చేయటంలో ఉద్దేశం ఏంటంటే, కొంతమంది మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ మానసిక బాధకు అనేకమైన కారణాలు ఉంటాయి. అది శారీరక కారణాలు కావచ్చు, అక్కడ ఉండే పరిసరాల యొక్క కారణాలు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఇవన్నిటినీ కాక ఇంకో కారణం కూడా ఉంటుంది. ఏంటంటే, ఏదైనా సరే ఒక శక్తి గనక వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటే వాళ్ళ యొక్క చర్యలు మామూలు కంటే భిన్నంగా ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే, మామూలుగా వ్యవహరించేదానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ భిన్నంగా వ్యవహరించడానికి కారణం ఏంటంటే, లోపల ఒక శక్తి వాళ్ళను ప్రేరేపిస్తూ ఉంటుంది. అది అన్ని సమయాల్లో కాకపోయినా కొన్ని సమయాల్లో అన్నా బయటకు వస్తూ ఉంటుంది. ఈ బయటకు వచ్చే శక్తి ఏదైతే ఉందో, లోపల ఈ మానసికంగా ఏదైతే పెడుతూ ఉంటుందో దాన్ని సవరించడానికి ఇక్కడికి వచ్చారు. ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఒక్కోసారి బయటకు వచ్చి బాధ పెడుతుంది. కాబట్టి ఆ శక్తి యొక్క శక్తిని హరించడం కోసం ఇక్కడికి వచ్చారు. లేకపోతే నేను రాను ఇక్కడికి. అందరికీ బాధలు ఉంటాయి. బాధలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందరికీ బాధలు ఉంటాయి. కానీ ఆ బాధల్లో కూడా వేరే వాళ్ళని బాధించే బాధలు ఉంటాయి కొన్ని. మనం బాధపడితే అది వేరే. మీ వలన వేరే వాళ్ళు బాధపడితే ఆ బాధ మొత్తం కుటుంబానికి అంతా చుట్టుకుంటుంది. కాబట్టి కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఈ అస్తవ్యస్తం కాకుండా ఉండటం కోసమే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ధ్యానం చేసింది కూడా అదే ఉద్దేశము. ఇక్కడ మెయిన్గా దీన్ని సవరించాలంటే రోజు పొద్దున్నే హారతి చేయాలి. ఇంట్లో రోజు పొద్దున్నే స్నానం చేసుకొని చక్కగా దీపం వెలిగించేసి, మీకు ఏ దేవుని మీద నమ్మకంగా ఉంటే ఆ దేవుడి మీద, లేకపోతే గురువు మీదే నమ్మకం ఉంటే గురువు యొక్క ధ్యానం. రాధాస్వామి మేము చెప్పేది, మేము రాధాస్వామిలో ఉన్నాం కాబట్టి రాధాస్వామి ధ్యానం చేయమంటాం, అంతే కదా. ఎవరన్నా శివుడు భక్తుడు ఉంటే ఓం నమ శివ చేయమంటారు. లేకపోతే వెంకటేశ్వరుని భక్తులు కనుకుంటే గోవిందా గోవిందా అనుకోమంటారు. ఎవరి విధానాలు వాళ్ళు, ఎవరి తక్కువ కాదు. ఏ గురువు తక్కువ కాదు, ఏ భగవంతుడి యొక్క శక్తి కాదు. ప్రపంచంలో అందరిలో కూడా వ్యాపించి ఉన్న శక్తి ఒకటే. అదే ప్రకాశం శబ్దం అంటాం. ఏమంటాం? ప్రకాశము మరియు శబ్దం. ఈ రెండిటితోటి ఈ ప్రపంచం ఏర్పడింది. ఈ రెండిటి యొక్క శక్తితోటే ఈ ప్రపంచం ఏర్పడింది. కాబట్టి మేమేమంటామంటే, మీరు ధ్యానం చేసేటప్పుడు లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళండి అని అంటే ఏం చేయటం? ఈ భూమధ్యంలో ధ్యానం చేసి లోపలికి చూసుకోవాలి. నీలో నీవు చూసుకోవాలి. నీలోకి నువ్వు చూసుకున్నప్పుడు నువ్వేందో నీకు అర్థమవుతుంది. నిన్ను నువ్వు ప్రేమించలేనప్పుడు, నిన్ను నువ్వు ప్రేమించుకోలేనప్పుడు నువ్వు ప్రపంచాన్ని ప్రేమించలేవు, ప్రకృతిని ప్రేమించలేవు, సాటి మానవుడిని ప్రేమించలేవు. ప్రతి ఒక్క మనిషిలో కూడా అదే శక్తి ఉంది. కాబట్టి దాన్ని బయటకు తీసేంత వరకే గొప్ప. మరి గొప్పవాళ్ళు ఎవరైతారు? ఎందుకు గొప్పవాళ్ళు అవుతారు? లోపల ఉండే శక్తిని బహిర్గతం చేస్తేనే, లోపల ఉండే శక్తిని చూస్తేనే, ఆ ప్రకాశం యొక్క శబ్దం రెండింటి యొక్క శక్తిని చూస్తేనే మనకు అప్పుడు అర్థమవుతుంది.
అసలు మనం ఏంటి అనేది, మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, మన పని ఏంది, మనం ఏం చేయాలి, ఎట్లా జీవనం చేయాలి, ఏ విధమైనటువంటి పరిస్థితిలో మనం ఇక్కడ ఉన్నాము, దీని నుంచి ఆ భగవంతుని వైపు ఏ విధంగా మనం అడుగులు వేసుకుంటూ ముందుకు పోవాలా. ఇక్కడే గురువు యొక్క అవసరం. గురువు ఎందుకు అవసరం? గైడ్ చేసేవాడు. అంటే ఏం చేస్తాడు, నువ్వు ఇట్లా ఉంటే మీకు మంచిది. పొద్దున్నే ఏం చెప్పాను, పొద్దున్నే లేచి స్నానం చేసేసి మంచిగా దీపం వెలిగించుకొని రాధాస్వామి రాధాస్వామి అని ఒక 5 నిమిషాలు చేయని చెప్పిన, అంతే. అది సరిపోతుంది నీకు. ఈ 5 నిమిషాలు రాధాస్వామి రాధాస్వామి చెప్పేది కంటిన్యూస్గా చెప్తూ ఉంటే అది నీకు రోజంతా పనిచేస్తుంది, మొత్తం టోటల్ డే మొత్తం. మళ్ళీ సాయంత్రం ఏం చేయాలా, మళ్ళా వీలైతే స్నానం చేసైనా చేయకపోయినా మంచిగా మళ్ళా వచ్చేసి దీపం వెలిగించుకొని మళ్ళా ఒక 5 నిమిషాలు రాధాస్వామి చెప్పిన తర్వాత ఈ ఇంట్లో ఒక పని చేయాలి నువ్వు. ఇక్కడ రోజు సాయంత్రం మైసాక్షి ఉంటుంది, తెలుసు కదా మైసాక్షి పొగ చూపించండి మొత్తం అన్ని రూముల్లో కూడా మొత్తం అందరు కలిసి ఉంటే ఈవినింగ్ టైంలో అంటే నైట్లో కానీ ఎప్పుడైనా సరే ఒక 5-10 నిమిషాలు భజన చేయండి ఇంట్లో. రాధాస్వామి 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 ఇంతే. మనసంతా ఇక్కడ పెట్టి చేయండి. ఈ ఇంట్లో ఉన్న ఏది ఉన్నా కానీ అది బయటకు వెళ్ళిపోతుంది. ఇట్లా అనేక సార్లు అనేక మందికి చెప్పాం, అనేక రకాలుగా వాళ్ళకి లాభం అయింది. దీంట్లో అదేమి డౌట్ ఏం లేదు. రోజు మీరు ఈ పని చేయండి, కొన్ని రోజుల్లో కుటుంబం శాంతి అయిపోతుంది, గ్యారంటీ. ఎప్పుడైతే గురువు మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుందో అప్పుడు చాలా వరకు ఆ కుటుంబం శాంతిగానే ఉంటుంది. విశ్వాసంలో ఏమాత్రం కూడా లోపం ఉండకూడదు. గురువుతోటి వ్యవహరించేటప్పుడు ఏమైనా పట్టుకున్నా ఇది అవుతుందా కాదా, ఈ డౌటే మిమ్మల్ని ముందుకు పోనీయదు. డౌట్ అనేది ఉండకూడదు గురువుతోటి ఎప్పుడు కూడా. మహారాజ్ చెప్పిండు, మనం రోజు చేద్దాం, ఆయన చెప్పాడు మనం చేయాలి. చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒక మండలం రోజులు, మండలం అంటే తెలుసు కదా, 40 days. ఈ 40 days కంటిన్యూస్గా ఏమి ఒక్కరోజు కూడా దాంట్లో ఇది కాకుండా, మధ్యలో అవాంతరం కాకుండా, మధ్యలో గ్యాప్ రాకుండా మీరు చేయండి. మీ కుటుంబాలు బాగుపడతారు. మమ్మల్ని దాంట్లో నిజమైన ప్రేమ భక్తి విశ్వాసం ఉండాలి. శ్రద్ధ సబూరి చెప్తాడు. ఎవరు? సాయిబాబా మహారాజ్ ఏం చెప్తాడు? శ్రద్ధ సబూరి. ఎవరు చెప్పినా అవే, ఏ కొత్తవి కాదు. అబద్ధాలు ఆడొద్దు అంటాం. అబద్ధాలు ఆడితే చాలా నష్టం, మన క్యారెక్టర్ దెబ్బతింటుంది. మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనకి ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి శక్తులు మనలోకి రావడానికి ఉంటుంది. ఏదో ఒక శక్తి సహాయపడుతుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీరు చాలా పెద్ద ఆపదలో చిక్కున్నారనుకో, మీరు నిజమైన భక్తులు కనుకైతే ఇట్లా ఒక రాయి పైన నుంచి పడతా ఉంటే మీ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఇట్లా తల తిప్పుకుంటారు, అది తల కింద పడిపోతుంది. కారణం ఏంది? మీలో ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. రోజు అదే కదా. ఇప్పుడు 40 రోజులు, ఒక మండలం రోజులు మీరు తదేకంగా రాధాస్వామి 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 అంటున్నారనుకో, అందువలన దానివల్ల ఏమైపోద్దంటే ఈ గృహం శాంతి కావటమే కాకుండా మీలో ఒక రకమైనటువంటి శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి కొంత ఆవరణ వరకు అది కవర్ చేస్తూ ఉంటుంది. వాట్ వీ కాల్డ్ దిస్ రేడియేషన్. దీన్నే మనం ఏమంటాం ఇంగ్లీష్లో రేడియేషన్ అంటాం. రేడియేషన్ అంటే గురువు నుంచి ప్రసరించేటువంటి సూర్యకిరణాలు ఎంతైతే దూరం ప్రసరిస్తాయో అవంతా ఆవరణ అంతా శాంతి అయిపోతుంది. ఇక్కడుండి ఎక్కడో దూరాన ఉండే వాళ్ళకు కూడా సహాయం అవుతుంది గురువు యొక్క శక్తితో. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్కడో చెన్నైలో వాళ్ళకు కూడా, ఇక్కడ నుంచి అమెరికాలో ఉండే వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి సహాయం అందింది. డైరెక్ట్గా అక్కడ కనబడటం కూడా జరిగింది. చాలామంది చెప్పారు, మేము అమెరికాలో పలానా చోట చూసినాం, మేము ఉండేది ఇక్కడ, అమెరికాలో ఎట్లా చూస్తారు వాళ్ళు, మరి నాకైతే తెలియదు, నేను పోయిందైతే నాకు తెలియదు, మరి అక్కడి నుంచి వాళ్ళు చెప్తేనే నాకు అర్థమవుతుంది. అంటే ఈ యొక్క రేడియేషన్ పవర్ అనేది ఎంత దూరం పోయిందో చూడండి. ఈ భూగోళం అంతా వ్యాపించి ఉంటుంది గురువు యొక్క శక్తి. గురువు యొక్క శక్తి అంటే గురువే ఇది కాదు, లోపల ప్రకాశం శబ్దంలో గురువు ఉంటాడు కాబట్టి ఈ శక్తి ప్రసారం అయిపోతుంది అన్నమాట. మొత్తం ఈ రేడియేషన్ చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరికి అవసరమైతే వాళ్ళకు సహాయం చేస్తుంది.
నువ్వు భక్తుడువా కాదా అది వేరే సంగతి. ఏం తెలియని వాళ్ళు, బాగా భగవంతుడి గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎటు సహాయం దొరకనటువంటి సమయంలో ఈ సహాయం ఎవరో ఒక గురువుది, ఎవరో ఒక మహాత్ముంది, ఎవరో ఒకళ్ళది అక్కడ సహాయం దొరుకుతుంది. మా సహాయమే అన్నట్టు కాదు. ఫకీర్ చంద్ మహారాజు ఉండే, అంటున్నావా అనంత? ఫకీర్ చంద్ మహారాజ్ యొక్క శక్తి ఎంత అపారమైందంటే, ఆయన ఇక్కడిని ధ్యానం చేస్తే ఎన్నో చోట్ల ఎంతో మందికి ఆయన ప్రకాశ రూపంలో కనపడి సహాయం చేశారు. చాలామంది అడిగారు, మహారాజ్ మీరు ఇట్లా మాకు సహాయం చేశారు. ఆయన అంటాడు, అయ్యా నేను ఇక్కడనే హోషియార్పూర్లో ఉన్నా, నేను ఎక్కడికి పోలేదు, మరి నా వలన సహాయం అయిందని మీరు అంటున్నారు, ఇది ఎట్లా సాధ్యం? నేనైతే ఇక్కడనే ఉన్నాను కదా హోషియార్పూర్లో. అంటే ఆయనలో ఉండే శక్తి తరంగాలు వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా, తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి కూడా అక్కడ సహాయం అవుతుంది. ఒక ఫకీర్ చంద్ మహారాజ్ దగ్గర మీరు చూడండి, యేసుక్రీస్తు ఎంతోమందిని ఆయన చనిపోయిన తర్వాత, శిలువెక్కి అయిపోయిన తర్వాత ఈరోజు కూడా కొన్ని దర్శనాలు. తక్కువ అంచనా వేయొద్దు ఎవరిని. మీరు యేసుక్రీస్తుని కానీ, అల్లాను కానీ, సిక్కుల దేవుడైనటువంటి గురునానక్ కానీ, లేకపోతే ఎవరినైనా సరే, జైనుడైనా, మా బౌద్ధులైనా, ఎవరైనా సరే, ఏ మహాత్ముడో అక్కడ ఒక ఆపదను కాపాడటానికి వాళ్ళ యొక్క శక్తి సహాయపడుతుంది. శరీరంలో ఉన్నా, శరీరంలో లేకపోయినా. కొంతమంది శరీరాన్ని తీసుకోరు, మళ్ళా జన్మకి రారు, కానీ వాళ్ళ శక్తి అంతా కూడా ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. ఎవరికి ఏదన్నా ఆపద ఉంటే వాళ్ళు అక్కడ ఆ రూపంలో వచ్చేసి సహాయం చేసి వెళ్ళిపోతుంటారు. అంటే ఈ శక్తి కేవలం ప్రకాశ రూపంలో లేకపోతే శబ్దం రూపంలో ఉంటుంది. వింటున్నావా? శబ్దం ప్రకాష్. మనం ధ్యానం చేసేది ఎందుకయ్యా? లోపల ఆ ప్రకాశం ఏందో చూడాలి, ఆ శబ్దం ఏందో వినాలి. లోపల ధ్యానం చేస్తూ ఉంటే శబ్దం వస్తుంది. అది ఊరకనే 4 రోజులు 5 రోజులు చేసి నాకు శబ్దం రావాలంటే అవుతుందా? కొన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ లోపల శబ్దం వినపడదు. నాకు 10 సంవత్సరాలు పట్టింది, 10 years. నా గురువు నాకు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, నాకు నామదానం ఇచ్చిన తర్వాత 10 years, 1986లో నాకు నామదానం ఇస్తే దగ్గర 10 సంవత్సరాలు పట్టింది. ఆ ధ్యానంలో లోపల ఆ శక్తిని చూడటానికి, ఆ ప్రకాశాన్ని చూడటానికి, శబ్దాన్ని వినడానికి. ఏం డౌట్ వచ్చినా నా గురువుకి నేను లెటర్ రాసేది, ఆనందరావు మహారాజ్కి రాస్తే ఆయన నాకు మళ్ళా ఉత్తరం రాసేది, అయ్యా ఇదిగో ఇట్లా ఉంది, ఇది చెయ్యి, ఎట్లా చేయాలి అని చెప్పి ఉత్తరం రాసేది. ఇప్పుడు గురువుని పట్టుకున్న తర్వాత ఏ సమస్య ఉన్నా గురువుతోటి వ్యవహరించాలి. మీ బాధలు ఏ ఉన్నా కానీ గురువుకి చెప్పుకోవాలి. గురువు ఏదో ఆశీర్వాదం ఇస్తాడు అంతే. అది అవుతుంది కాదు తర్వాత సంగతి. మీ భక్తి మీకు సహాయం చేస్తుంది, మీ విశ్వాసం మీకు సహాయం చేస్తుంది. ఇక్కడ పెద్ద సీక్రెట్ ఏం లేదు, ఇది ఏదో రహస్యం కాదు. ఇది మీరు ఎంతైతే శ్రద్ధ, విశ్వాసం, భక్తితోటి ఉంటారో ఆ విశ్వాసం, భక్తి మీకు సహాయం చేస్తుంది. గురువు యొక్క ఆశీర్వాదం. గురువు రేడియేషన్ ఉంటుందని చెప్పాను కదా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంటుంది కదా. ఎక్కడ? వర్జీనియా స్టేట్. నేను అక్కడ కనపడ్డాను అంటారు, వర్జీనియా స్టేట్లో. ఇక్కడెక్కడ? అమెరికా ఎక్కడ? వారణాసిలో కనపడ్డారని అంటారు, మెడ్రాస్లో కనపడ్డారంటారు. నేను ఉండేది ఇక్కడే కదా, నేను ఇక్కడనే షాద్నగర్లోనే ఉంటాను. ఎట్లా కనపడుతున్నాయి ఈ రూపాలు నాకు కూడా తెలియదు. ఏమన్నా నాగరాజు? నాకు కూడా తెలియదు. వాళ్ళకి ఎవరికో సహాయం అవుతుంది, ఇక్కడి నుంచి అవుతుంది, మరి నాకు కూడా తెలియదు అది. కానీ ఈ రేడియేషన్ అనేది సహాయం చేస్తాం. నాలో ఉండే ప్రకాశం, శబ్దం ఏదైతే లోపల ఎప్పుడు పైనుంచి కిందికి నడుస్తూ ఉంటుందో ఈ శక్తి సహాయం చేస్తుంది. అది నాకు తెలవకుండానే సహాయం, తెలిసి తెలవకుండా. కొంతమంది మహాత్ములకి తెలుస్తుంది. కొంతమంది మహాత్ములు, నేను వచ్చానా మీ ఇంటికి, అది ఒక కుక్క రూపంలో వచ్చాను సాయిబాబా ఎన్ని మంది చెప్తాడు, సాయిబాబు చెప్తాడు, సత్సాయిబాబు చెప్తారు. వీళ్ళందరూ ఏం చెప్తారు? అదిగో మీ ఇంటికి కుక్క రూపంలో వచ్చిన, నన్ను మీరు ధర్మేశారు, కొట్టినరు అని చెప్పి కూడా సాయిబాబా అన్నారు. అంటే ఇది ఒక్కొక్క స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఒక్కొక్క స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్క ప్లేన్ ఉంటుంది, ఒక్కొక్క ప్లేన్. అంటే ఈ ఇటీలో కూడా చాలా రకాలైనటువంటి ఏమంటాయి స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. భగవంతుని రూపాలు తీసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్ని సర్వం తెలుస్తుంటాయి. ఎన్నో జన్మ ఇట్లా చూడంలోనే నీ పాత జన్మలు మొత్తం చదివేస్తారు.
మిమ్మల్ని ఆశ్రమంలో చూడగానే అనిపించింది, ఎక్కడనో చూసినా అనిపించింది స్వామి ఇద్దరు. అదే. అమ్మను నాన్న సరే ఇతడు కూడా అన్న వచ్చినాక ఇట్లా అనిపించింది నాకు. సరే. అయితే అట్లా అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే విశ్వాసం ప్రధానము. ఒకటి సాధన చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు గురువు యొక్క ఆజ్ఞతోటే ధ్యానం చేయాలి. అంటే అదుపు ఆజ్ఞ. గురువు చెప్తాడు ఈ టైంకి చేయవా పొద్దున్నే, ఇది ఏం టైం చెప్తాము, 3 గంటల నుంచి 6 గంటల లోపల ధ్యానం చేయాలి. అది కూడా సూర్యోదయం కంటే ముందే మీరు చేయాలి. ఇది బ్రహ్మముహూర్తం అంట. 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఈ బ్రహ్మముహూర్తంలో కనుక చేస్తే ప్రపంచం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది ఆ టైంలో. ఎందుకు చేయాలి బ్రహ్మముహూర్తంలో? బ్రహ్మముహూర్తంలో ఎందుకు చేయాలన్నాయా? ఆవరించి ప్రకృతి అంతా కూడా, మన చుట్టూ ఉండే ప్రకృతి అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు 3 గంటలకు ఎవరు లేస్తారు? 6 గంటల తర్వాతే కదా అరుపులని వినపడేది మనకి. 3 గంటలప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడి నుంచి కూడా మీకు డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ధ్యానం మంచిగా కుదురుతుంది. ఈ బ్రహ్మముహూర్తం చాలా గొప్పది. ఈ టైంలో మీరు చేసేటువంటి ధ్యానం మీకు చాలా సహాయపడుతుంది. ధ్యానం అంటే ఏం చేయాలా? లోపల ఉండేటువంటి గురు రూపాన్ని చూడాలి. చూస్తే కొన్ని రోజులు చూస్తూ ఉంటే ఎన్నో రూపాలు కనిపిస్తూ ఉంటాయి. ధ్యానం చేసేటప్పుడు అనేకమైనటువంటి రూపాలు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. విన్నావా? చాలా రూపాలు డిస్టర్బ్ చేస్తాయి. నీకు పాత జ్ఞాపకాలు అనేకం వస్తుంటాయి. ఎన్నో ఆ రూపాలు ఈ రూపాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. వీటినన్నిటినీ కూడా కంట్రోల్ చేసే శక్తి ఏదుంటుంది? నువ్వు పట్టు విడవకుండా అదే టైంలో అనుష్ఠానం అంటారు. అనుష్ఠానం అంటే ఏంది? రోజు నువ్వు 4 గంటలకు లేస్తే 4 గంటలకు లేవాలి. అక్కడిని ఎక్కడ కూర్చున్నావో అదే ప్లేస్లో కూర్చోవాలి. ఏమంటున్నా? వింటున్నావు కదా? దీన్ని అనుష్ఠానం అంటారు. కూకున్న చోటనే అక్కడనే కూర్చోవాలా, అదే టైంను మెయింటైన్ చేయాలా, అట్లనే ధ్యానం చేస్తుంటే అనుష్ఠానం కనుక చేస్తే కొన్ని రోజుల్లో, అంటే కొన్ని రోజులు అంటే సంవత్సరాలు పడుతుంది. మా గురువు గారికి 23 సంవత్సరాలు పడుతుంది. మా గురువు గారు ఆనందరావు మహారాజ్ మాకు నామదానం ఇచ్చిన గురువు. ఆయన ఎంత గొప్పవాడంటే అసలు ఆయనకి పేరు ప్రఖ్యాతులు పెద్దగా రాలేదు, కానీ చాలా గొప్ప గురువు. ఆయన వట్టిగా ఇట్లా చూస్తేనే మీరు ప్రశాంతతకి వెళ్ళిపోతారు. అంత గొప్ప గురువు. ఆయనకి 23 సంవత్సరాలు పడుతుంది. చాలా గురువు ఆయన నామదానం తీసుకున్నాడు. అంటే ఎప్పుడైతే లోపల శక్తుల్ని మనం చూడగలుగుతామో, ఆ శబ్దాలు వినగలుగుతామో, అటువంటప్పుడు మన శరీరంలో మన మొత్తం బాడీ అండ్ ముఖము ఇదంతా కూడా చేంజ్ అయిపోతుంది. మీరు ప్రపంచాన్ని చూసేటువంటి దృష్టి కూడా చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైతే లోపల శబ్దము ప్రకాశాన్ని నువ్వు చూడగలుగుతావో నీ మనసు చాలా సున్నితమైపోతుంది. కనీసం అక్కడి నుంచి ఏదైనా ఎరకపోతుంది అనుకుంటాం, ఆడ పాము పోతున్నా కానీ పోనీ అనుకుంటాం. ఏ హింస జరగదు. హింస చేయడానికి మనసు ఒప్పుకోదు. ఏదన్నా హింసాత్మకమైన దృశ్యాలు కూడా మనం చూస్తాం. అంటే ధ్యానం చేసే కొద్దీ మనసు ఏమైపోతుంది? సున్నితమైపోతుంది. ఈ సున్నితత్వంతో ఏమైపోతుంది? ప్రపంచంలో ఉండేటువంటి అందరూ కూడా మనం వాళ్ళల్లో చూసుకోగలుగుతాం, మనల్ని వాళ్ళల్లో చూసుకోగలుగుతాం. అర్థమవుతుందా? ఎప్పుడు ఇది జరుగుతుంది అని అంటే ధ్యానంలో పైకి పోయే కొద్దీ ఏ మనసు సున్నితమైపోయి నువ్వు నీ పక్కనున్న వాళ్ళు శత్రువులైనా మిత్రులైనా జంతువులైనా క్రూరమృగాలైనా పక్షులైనా అన్నింటినీ ప్రేమిస్తావు. ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ లవ్, అన్కండిషనల్ లవ్. ఏమంటున్నా? ఇట్ ఈస్ కాల్డ్ అన్కండిషనల్ లవ్, యూనివర్సల్ లవ్. లవ్ ద యూనివర్స్, లవ్ ఆల్ ద యానిమల్స్ అండ్ కింగ్డమ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్ని కింగ్డమ్స్ ఆఫ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అన్నిటినీ మనం ప్రేమించగలుగుతాం. ఎప్పుడవుతుంది అది? లోపల మనస్సు ధ్యానం చేసితే లోపల సున్నితమైపోయి ప్రపంచమంతా కూడా మీ దృష్టి చాలా సున్నితంగా, చాలా ప్రశాంతంగా, మిమ్మల్ని చూస్తే వేరే వాళ్ళు కూడా ఏమైపోతారు? ఒక రకంగా ఆయన దగ్గర పోతే మనకి శాంతి వచ్చేసింది, అసలు ఆలోచనలు రావట్లేదు, ఇట్లాంటి స్థితి వచ్చేస్తుంది. ధ్యానమే ప్రధానం మనం అనుకుంటాం, కానీ మానవ జన్మకు వచ్చిన తర్వాత ఈ ధ్యానం చేస్తే లోపల శక్తులు ఏంటియో మనకు తెలుస్తాయి. నువ్వేంటో ఏమని అంటారు? రమణ మహర్షి దగ్గర పోతే ఏమంటాడు?
నువ్వు తెలుసుకోవా చాలు, ఎందుకు ఇవన్నీ ఎందుకు, నువ్వు లోపలికి పోయి నువ్వేంటో నువ్వు తెలుసుకో చాలు. నువ్వు నిన్ను తెలుసుకున్న తర్వాత ప్రపంచాన్ని ప్రేమిస్తావు, ప్రపంచాన్ని ప్రేమించినప్పుడు అన్ని జీవుల్ని ప్రేమిస్తావు, నీ దృష్టి సమదృష్టి అయిపోతుంది, సమతా స్థితి అయిపోతుంది. శ్రీకృష్ణుడు ఏమంటాడు? ఏమంటాడు? స్థిత ప్రజ్ఞ స్థితి. ఒకటి మాట్లాడు, ఏమంటాడు? స్థిత ప్రజ్ఞ స్థితి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవజంతువుల్ని కానీ అన్నిటిని కూడా ఒక సమతా స్థితిలో చూడటం. గౌతమ బుద్ధుడు కూడా ఇదే చెప్తాడు. ఏం చెప్తాడు గౌతమ బుద్ధుడు? సమ్యక్ దృష్టి, సమ్యక్ ధ్యానం. అన్నీ అందరి అనుభవాలు ఒకటే. మీరు ఎప్పుడైతే ధ్యానంలో పైకి వెళ్తూ ఉంటారో మీకు మహాత్ముల మధ్య తేడాలు తెలవు. వాడు ముస్లిము, వీడు క్రిస్టియను, వీడు హిందూ, వీడు జైను, వీడు బుద్ధుడు, ఇవన్నీ ఏముండవు. ఒక మీకు కనపడేది లోపల ఒక మానవుడు, అతనిలో ఉండేటువంటి శక్తి, అతనిలో ప్రవహించేటువంటి శబ్ద ప్రకాశాలు, వీటిని గురించే మీకు తెలుస్తాయి, అంతకంటే ఇంకా వేరే. కాబట్టి ఎంత లోపలికి పోవాలనుకుంటే అంత సున్నితంగా తయారవుతారు. కోపం వస్తుంది జనాలకి, రాదని కాదు, కానీ క్షణకాలమే ఉంటుంది కోపం. మహాత్ముల యొక్క కోపం కూడా, కోపం వస్తుంది, అది క్షణకాలం, తర్వాత మళ్ళీ దగ్గరికి తీస్తారు. ఆ కోపంలో ఒక మాట అని కృష్ణ ఇట్లా అని మళ్ళీ దగ్గరికి తీసి ఏం కాదు బాగానే ఉంటాడు అంతే. ఎందుకంటాడు? అది కోపం ఉన్నా కానీ మళ్ళా దాన్ని సవరించటం. అతను మానసికంగా బాధపడుతున్నాడు, మళ్ళీ ఆయన దగ్గరికి తీసి మళ్ళా ఓదార్చి నీ పన్ను అంటే ఇంకోసారి ఆ తప్పు చేయకని అర్థం. అది ఇండికేషన్. ఏంది అది? ఏంటంటే ఒక ఇండికేషన్. ఇంకోసారి ఈ తప్పు చేయకరా బాబు, మహారాజు కోపంకి వస్తున్నాడు అని అంటే నిన్ను సవరించడానికి, నిన్ను తిట్టాడు అంటే నిన్ను సవరించడానికి, నీకు పిలిచి ఒక ఫలాన్ని ఇచ్చాడు అంటే నిన్ను ఆశీర్వదిస్తున్నట్టే. అంత లోపలికి పోయే కొద్దీ మన శక్తి మనకు అర్థం అవుతా ఉంటుంది. ఈ జంతువు కూడా హాని చేయదు గమ్మత్తుగా. ఇప్పుడు పాములు, నేను ఎప్పుడంటే నేను ఇది డిగ్రీ సెకండ్ ఇయర్ అనుకుంటా, నేను పొద్దున్నే ప్రతిరోజు నా పొలంలో, నాకు చాలా భూమి ఉండేది, ఒక 8 ఎకరాల దాకా ఉండేది. నేను ఒక 2 ఎకరాల 3 ఎకరాలు ఉంటుంది అక్కడ ఒక టిక్కా. నేను రోజు పొద్దున్నే వెళ్ళేవాడిని, 7 గంటలకి వెళ్ళేవాడిని పొలంకి, చదువుకుంటున్నప్పటికీ. గట్టు మీద పోతా ఉన్నా, రోజు నీళ్లు అవి చూస్తాం పొద్దున్నే అది చూసుకొని తర్వాత కాలేజీకి వెళ్ళిపోవటం అట్లా చేసేవాళ్ళం చదువుకోవటానికి. అయితే ఒకసారి ఏమైందంటే అప్పటికి ఇంకా రాధాస్వామిలో లేను నేను, నేను ఇంకా రాధాస్వామిలో లేను. ఎట్లా ఉందంటే ఓ పాము ఇట్లా గట్టు మీద నడుస్తున్నా, ఓ పాము ఇట్లా వచ్చేసిన్నాం. నమస్కారం చేసేసా, కళ్ళు మూసుకున్నా. ఏం చేశాను? ఇట్లనే నమస్కారం చేసేసి కళ్ళు మూసుకున్నా. తర్వాత కొద్దిసేపటి తర్వాత చూస్తే ఆ పాము అటు పక్క నుంచి వెళ్ళిపోయింది. యాక్చువల్గా దగ్గరకు వచ్చేసింది. అంటే దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటి? మనకి పూర్వజన్మలో ఏదో ధ్యానము శక్తి ఉంది. ఆ శక్తికి మనం ఏం చేసినాం, ఇప్పుడు అక్కడ నన్ను హామ్ చేయకుండా, నాకు ఏమాత్రం హాని చేయకుండా అది పక్కకి వెళ్ళిపోయింది. కాటు వేసేయాల్సింది అసలు యాక్చువల్గా, నిజానికి కాటు వేయలేదు, దూరం వెళ్ళిపోయింది. అంటే ఇది ఒక్క జన్మలో ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఒక్క జన్మకు సంబంధించింది. అనేక జన్మల యొక్క పరంపరలో చేసి చేసి ధ్యానం చేసి చేసి ఒక బౌద్ధుడుగానో, ఒక హిందువుగానో, ఒక శైవుడుగానో, ఒక విష్ణు యొక్క భక్తుడుగాను ఏదో శక్తి అది తయారయ్యి ఉంటుంది ఆల్రెడీ. చేసి 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 అది అక్కడ కాపాడుతుంది, ఆ శక్తి కాపాడుతుంది. అది పూర్వజన్మల్లో ఉండేటువంటి ఆ కర్మ, ఆ యొక్క శక్తి అక్కడ ఆ పామును ఆపే శక్తి అది వెళ్ళిపోయింది. ఇప్పటికైనా నేను తిరిగేటప్పుడు చాలామంది గార్డెన్లో తిరుగుతున్నాను. చాలామంది అంటారు పాము కనపడ్డది, అది అక్కడ కనపడదు, ఇక్కడ కాదు. నాకు ఎయ్యి కనపడదు. అక్కడ ఒక కుక్క, నేను చెప్పినాను కదా, ఇది ఒక కుక్క, అది వచ్చేసి నాన్న తిరుగుతుంది, ఎవ్వరు ఎమ్మడి తిరగదు. ఒక ఆడకుక్క పాపం, అది ఎన్ని జన్మల్లో ఏం సంబంధం ఉందో అది వచ్చేసి
ఇట్లా పైకి ఎక్కేసి ఇక ముద్దు పెట్టినట్టే ఆశీర్వాదం ఇచ్చేసి దానికి ప్రతిసారి నేను అక్కడ గార్డెన్లో తిరుగుతుంటే నా ఎమ్మటే తిరుగుతుంది. దానికి ప్రతిసారి రాధాస్పతి దానికి ఎమ్మటే మళ్ళీ ఇంటి దాకా వచ్చేదాకా వదిలిపెట్టిపోతుంది. ఇదేం సంబంధం చెప్పండి? ఎక్కడ దూరంగా ఉన్నా కానీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను నాకు వచ్చేస్తుంది మళ్ళా. అదే నువ్వు చూసినావు కదా, ఇట్లా పైకి ఎక్కేస్తుంది, పైకి ఎక్కుతుంది, ఎమ్మడబడుతుంది అంతా. దానికి 4 పిల్లలు పుట్టినాయి. అది చూడండి, ఆ 4 పిల్లలు పుడితే ఆ కుక్క నన్ను అక్కడికి తీసుకుపోయి దాన్ని చూపిస్తుంది. ఆ 4 పిల్లలను చూపిస్తాం. ఏం సంబంధం? ఎవరి దగ్గర పోదు. మరి నన్ను చూస్తే వచ్చేస్తుంది, నా ఎమ్మటనే తిరుగుతుంది. వేరే కుక్కలు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ బాగులను మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే లోపల ఉండేటువంటి ధ్యాన శక్తి, ఆ యొక్క ఆకర్షణ, ఇంతకుముందు జన్మల్లో అది ఏది ఉన్నదో ఏమో అది వస్తుంది. ఏదో చెప్తా ఉంటుంది కానీ మనకు అర్థం కాదు. పాపం చాలా ఎప్పుడు వచ్చినా కానీ పైకి ఎక్కేసి చాలాసేపు పూర్తి చేస్తే నేను రాధాస్వామి 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 చెప్తూ దాన్ని ఆశీర్వదించి పంపుతాను. రాధాస్వామి చెప్పేదాకా పోతాను ఖచ్చితంగా ప్రతిసారి. అంటే ఇవన్నీ అనుభవాలు ఎట్లా అవుతాయి అంటే కేవలం ధ్యానం చేస్తాయి. ఆ స్థాయిలో పోయినప్పుడే అవన్నీ ఇది అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఎన్ని నిమిషాలు చూడాలి? 26. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే నిజమైన భక్తులుగా ఉన్నప్పుడే సాధ్యమైతే. ఏదో టెంపరీగా రావటం పోవటం వల్ల ఏది కూడా సాధ్యం కాదు, ఏది కూడా సాధించలేదు. ఎవరు సాధించలేదు. 4 రోజులు ఇక్కడ, 4 రోజులు అక్కడ, 4 రోజులు అక్కడ తిరిగితే ఆ గురువు బాగా, ఈ గురువు బాగా, ఈ గురువు బాగా. ఏ గురువు దగ్గర పోయినా ఒరిగేది ఏం లేదు. అందరు గురువులు ఒకటే. అందరూ ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే గురువు ఉంటారో వాళ్ళందరూ అదే చెప్తారు, అదే పాటించమని అంటారు. అందరూ సత్యమే మాట్లాడమంటారు. అందరూ ఎవరికి హాని చేయొద్దు అని అంటే ఇవన్నీ మామూలే కదా. నిజంగా ప్రాక్టికల్గా వచ్చినప్పుడే కదా మనకు లాభం అయ్యేది. ప్రాక్టికల్గా లేనప్పుడు ఏంది? ఏ గురువు దగ్గర పోతే ఏది ఇస్తాడు చెప్పు? నీ శ్రద్ధ, భక్తి, విశ్వాసమే నీకు సహాయపడతాయి. గురువు ఆశీర్వాదం ఉంటుంది. ఈ లేనప్పుడు ఏ గురువు సహాయం చేయలేదు. కాబట్టి గురువుతోటి మనం ఎట్లా వ్యవహరించాలంటే నిజమైన ప్రేమ, భక్తి, విశ్వాసంతో వ్యవహరించాలి. ఏదో టైంపాస్, ఈరోజు కష్టం వచ్చింది, గురువు దగ్గర పోతే కాలు మొక్కింది, ఆశీర్వాదం తీసుకున్నాం, అయిపోయింది, మన పని అయిపోయింది, ఇంకా గురువుతోటి ఏం పని. ఇట్లా మేము చాలామందిని చూస్తాం. ఇది రాంగ్ యాటిట్యూడ్. చాలా సహాయం పొందినోడు కూడా ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడే స్థాయికి వస్తున్నాడు. ఎంత సహాయం అంటే ప్రాణం పోతూ ఉంటే పోయి వాళ్ళకు సహాయం చేసి ఆ కుటుంబాన్ని రక్షిస్తే కూడా మళ్ళా వ్యతిరేకంగా మాట్లాడే స్థాయి అంటే వాళ్ళని కానీ ఏమనుకోవాలి, ఏం చేయాలి? ఇట్లాంటిది ఏం చేస్తుంది అంటే రివర్స్ అయిపోతుంది, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. అది కన్నా వేరేగా మనం చెప్పే పని లేదు. ఆ రివర్స్ అయిపోయి అది ఏమైపోద్ది అంటే వాళ్ళ కర్మ, చెడ్డ కర్మ చుట్టుకుంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే మనం చేసే మంచి పని కానీ, మంచి ఆలోచన కానీ, ప్రతి ఒక్కటి కూడా మన ధ్యానం కానీ చాలా పైకి వెళ్ళిపోతుంది. మనం చేసేది ప్రతి ఒక్క కర్మ పైకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నువ్వు మంచి చేసినప్పుడు నీకు మంచి కాలం వచ్చేసింది అని అంటే ఆ శుభం అంతా దిగొచ్చి నేను పట్టుకుంటుంది, నీకు అదృష్టం కలిసి వస్తుంది. లేదు, నీకు చెడు ఉంటుంది అనుకో, నీలో చెడు ఉంటుంది. నీకు ఎంతోమంది సాయం చేసినా కానీ వాడు చెడిపోవాలని, లేకపోతే వాడు నాశనం అయిపోవాలని, లేకపోతే ఏదో ఇక నీకు మనసులో ఏది దోస్తే అది చెడు ఆలోచన చేస్తావు. ఈ చెడు ఆలోచనలన్నీ పైకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నీ అదృష్టం తగ్గిపోయిందో, దురాదృష్టం పట్టుకుందో, కర్మ పట్టుకుందో, అది వచ్చి వ్యాధుల రూపంలో పట్టుకుంది. ఏ కష్టమైనా, ఏ నష్టమైనా కారణం అదే. మనం చేసే ఆలోచనలే తప్పు. ఈ జన్మగా అనేకమైనటువంటి జన్మలు కూడా పట్టుకోవాలి. అనేకమైనటువంటి జన్మల యొక్క ఫలితం కూడా మీ మీద ప్రభావం చూపవచ్చు. కాబట్టి మనం వ్యవహరించే తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కనుక సరిగా వ్యవహరించకపోతే ఏముంది, అందరు శుభం కోరితే తప్పేముంది? మనకి నష్టం చేసినోడు కూడా భగవంతుడా వీడు తెలవక నష్టం చేస్తున్నాడు, వీడికి మంచి జరగని, మంచి ఆలోచనలు ఇవ్వు భగవంతుడు అంటే తప్పు కాదు కదా. తప్పు కాదు కదా. మా గురించి చెడుగా ఆలోచించినా కానీ ఏమంటాం భగవంతుడు అందరికీ సుఖం, శాంతి ఇవ్వమని గురువు అనుకుంటాడు. ప్రతిరోజు చెప్తాడు. ప్రతిరోజు గురువు చెప్పేది అదే. ఈ ప్రపంచంలో అందరూ శాంతిగా, సుఖంగా ఉండాలని గురువు కోరుకుంటాడు. నువ్వు చెడుగా ఆలోచించినా కానీ అదే.
చెడుగా ఆలోచించినా కానీ గురువు యొక్క ఆశీర్వాదం అదే. కానీ నీ కర్మ పట్టుకుంటే ఆయన కూడా ఏం చేయడు. కొంతమంది వస్తారు నా దగ్గర, మొట్టమొదటి ఫస్ట్ దర్శనంలోనే వాళ్ళకి ఫస్ట్ దర్శనంలోనే వాళ్ళకి పనులు అయిపోతాయి. చెప్తున్నావా? కొంచెం అడగాలి నీతో సరే కూర్చో, అయిపోయింది ఎక్కువ. అయితే ఫస్ట్ దర్శనంలోనే వాళ్ళకి పనులు అయిపోతాయి. మొట్టమొదట మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తే పనులు అయిపోతాయి. కొంతమంది సంవత్సరాల తరబడి వచ్చిన పనులు కావటం. కారణం ఏంటంటే ఒకటే, ఇక్కడ బలమైనటువంటి కర్మ కనుక వాళ్ళ మీద ఉన్నప్పుడు ఎవ్వరు కూడా, ఏ సంత మహాత్మ కూడా వాళ్ళకి సహాయం చేయలేదు. ఎందుకంటే కర్మ అనుభవించాల్సిందే. కొన్ని కర్మలు ఎట్లా ఉంటాయంటే అనుభవించి తీరాల్సిందే. వాటిని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. భగవంతుడి రూపంలో వచ్చినటువంటి గురువులు కూడా, భగవంతుడి రూపంలో అవతారాలు తీసుకొచ్చిన రాముడు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళు కూడా 100% ఎవ్వరికి కూడా 100% చేయలేదు. ఎందుకంటే అది కర్మ. వాళ్ళ కర్మను వాళ్ళు అనిపిస్తారు. రాముడు ఎందుకు అరణ్యాలకు వెళ్ళాడు? సీతను ఎందుకు అరణ్యాలకు పంపాడు? ఇవన్నీ కర్మలే. అంటే వాళ్ళు అనుభవించి ప్రపంచానికి ఏదో ఒక సందేశం ఇవ్వటం కోసం ఆ జన్మకు వచ్చి వాళ్ళు సందేశం ఇస్తారు. అంటే కర్మను ఎవరు తప్పించుకోలేరు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అందరికీ అన్నీ అవుతాయి అంటే ఎవరి వలన కావు. పెద్ద కర్మలు ఉన్నప్పుడు ఎవరు తప్పిస్తారు? తప్పించలేదు. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా నిబద్ధతతో, న్యాయంగా, న్యాయమైన సంపాదనతో మంచి జీవనం గడపడం కోసమే ప్రయత్నం చేయాలి. ఈ జన్మలో మనం సాధించుకోవటానికి, భగవంతుడి అడుగు వేయటానికే మనం ప్రయత్నం చేయాలి. ఈ జన్మ ఇచ్చిందే అందుకు. భగవంతుడు ఎందుకు ఇచ్చాడు ఈ జన్మలో? మనకి ఈ యొక్క మాయ నుంచి మనం బయటపడి ఆ భగవంతుని యొక్క అడుగుల వైపు, భగవంతుని యొక్క శక్తి వైపు మనం నడవాలి. ఆయన ఏందో తెలుసుకోవడం కోసమే. అంతా మాయనే. ఇదంతా ఈ మాయ చూడండి, మన చుట్టూ ఉండేటువంటి ఈ ఆవరణ అంతా కూడా మాయతోటే ఉంటుంది. ఈ మాయని మనం చెరిపేస్తూ లోపల